టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్లో నెక్స్ట్ యాడ్వర్బ్స్ ఆఫ్ రీజన్. అంటే ఒక పని ఎందుకు జరిగింది అని తెలియజేసే యాడ్వర్బ్స్. అంటే ఆ పని లేదా వెర్బ్ యొక్క ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని లేదా విశేషణాలను తెలియజేసే యాడ్వర్బ్స్ ఇవి. జరిగిన పని, జరిగే పని, జరగబోవు పని వెనుక ఉండే రీజన్ ఏమిటి, దాని యొక్క ఉద్దేశం ఏమిటి తెలియజేస్తాయి ఈ యాడ్వర్బ్స్. అంటే ఆ పని గురించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని మనకి ఇస్తాయి. బికాస్, సిన్స్, దేర్ఫోర్, హెన్స్, దస్, యాజ్, అకార్డింగ్లీ ఇట్లాంటి పదాలను ఒక పని యొక్క ఉద్దేశాన్ని, రీజన్ని తెలియజేయడానికి అదనంగా ఉపయోగిస్తాము యాడ్వర్బ్స్గా. షీ లెఫ్ట్ ఎర్లీ, త్వరగా వెళ్ళింది. బికాస్ షీ హ్యాడ్ పర్మిషన్, ఆమెకు పర్మిషన్ ఉన్న కారణంగా వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? పర్మిషన్ ఉన్న కారణంగా. ఇక్కడ పని యొక్క రీజన్ చెప్తోంది బికాస్ అనే యాడ్వర్బ్. హీ డిడ్ నాట్ గో స్కూల్, అతను స్కూల్కి వెళ్ళలేదు. దేర్ ఫోర్, అందువల్ల, అందుచేత. హీ ఫెయిల్డ్ ద ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు. ఇక్కడ రీజన్ చెప్తోంది. అతను బడికి పోకపోవడానికి రీజన్ చెప్తోంది. దేర్ ఫోర్ అనేది రీజన్ యాడ్వర్బ్. ఇట్ రెయిన్డ్ హెవీలీ, హెన్స్ ఫ్లడింగ్, భారీగా వర్షం వచ్చినందువల్ల వరదలు వచ్చాయి. హెన్స్ రీజన్ తెలియజేసి యాడ్వర్బ్. యాజ్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, దే డోంట్ అటెండ్ ప్రోగ్రామ్, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని కారణంగా వాళ్ళు ప్రోగ్రామ్ అటెండ్ కాలేదు. అటెండ్ కాకపోవడానికి కారణం ఏంటి? ఆ పని జరగకపోవడానికి రీజన్ చెప్తోంది. ఆ రీజన్ చెప్పడానికి యాజ్ అనే యాడ్వర్బ్ని ఉపయోగించాం. ఐ వాజ్ హంగ్రీ, ఆకలిగా ఉన్నాను. సో, అందుచేత ఐ ఏట్ ఆల్ ద కేక్, కేక్ మొత్తం తినేసాను. మొత్తం తినేయడానికి కారణం ఏంటి? ఆకలిగా ఉండడం. సో అనేది ఇక్కడ రీజన్ యాడ్వర్బ్. యాక్సిడెంటలీ హీ రోట్ హిజ్ ఫాదర్స్ నేమ్ ఇన్స్టెడ్ ఆఫ్ హిజ్ నేమ్, అనుకోకుండా అతని ఫాదర్ నేమ్ రాశాడు. ఇన్స్టెడ్ ఆఫ్ హిజ్ నేమ్, అతని పేరుకు బదులుగా. ఇట్లా బికాస్, హెన్స్, దేర్ ఫోర్, సో, యాక్సిడెంటలీ ఇట్లాంటి ఇన్స్టెడ్ ఇట్లాంటి వర్డ్స్ని ఒక పని యొక్క రీజన్ని తెలియజేసే, పని వెనుక ఉండే కారణాన్ని తెలియజేసే, అంటే ఆ వెబ్స్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఉపయోగించే వర్డ్స్ని కాబట్టి వీటిని రీజన్ యాడ్వర్బ్స్ అని చెప్పడం జరుగుతుంది. ఈ రీజను లేదా పర్పస్ రెండు ఒకటే. పర్పస్ అన్నా రీజన్ అన్నా ఒకటే. అంటే ఒక పని యొక్క ఉద్దేశాన్ని, దాని వెనుక ఉన్న కారణాన్ని తెలియజేయడానికి, అంటే ఆ వెర్బ్కు సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీటిని ఉపయోగిస్తాం. అందుకే వీటిని యాడ్వర్బ్స్ ఆఫ్ రీజన్ అని అంటాము.